జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహనీయులు సాంస్కృతిక నాటక దిగ్గజం సిఆర్ రాఘవ్ గారికి ఘనంగా సన్మానం చేయడం అనేది ఈ సంబరాలకి ఒక ప్రత్యేక శోభ చేకూరుస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఈ హాల్లో ఉన్న వారి అందరికంటే కూడా వయసులో పెద్దవారైనటువంటి సిఆర్ రాఘవ్ గారు అందరికంటే చిన్నవాడిగా ఎంతో ఉత్సాహంతో చురుగ్గా ఈ రోజుకి కూడా ముఖానికి మేకప్ వేసుకొని నాటకాన్ని అభినయించాలంటే వారికి ఎక్కడ లేని ఆనందం, సంతోషం. తరచూ వారి సంభాషణలో అందరూ కూడా నాటకాన్ని అభిలాష అందరిలో కూడా కలిగించడం, తన తర్వాత కూడా అందరిలో కూడా ఈ నాటకం ఎక్కడ కూడా ముగించకుండా మరింత చైతన్యవంతంగా కావాలన్న ఉద్దేశంతో వారు కేవలం నటులుగానే కాకుండా నటులు, రచయిత, దర్శకులు, అలాగే మొత్తం నాటక ప్రయోక్తగా నాటక నిర్వహణ బాధ్యతలను కూడా సొంతంగా చేసినటువంటి దిగ్గజం వారు. ఈరోజు వారికి జరుగుతున్నటువంటి సన్మాన కార్యక్రమానికి మనందరూ కూడా హాజరు కావడం అనేది అతిశయోక్తి ఎంత మాత్రం కాదు, అదృష్టం. మనం ఎంతో అదృష్టం చేసుకున్నామని ఖచ్చితంగా భావించాలి. వారు చేసిన సేవలు అమూల్యం. దశాబ్దాల పాటు వారు నాటక రంగాన్ని పోషించి అందరిలో కూడా నాటకాన్ని అభిలాషని కలిగించి చైతన్యవంతం చేసినటువంటి గనులు సిఆర్ రాఘవ్ గారు. ఈరోజు గీతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో ప్రముఖ నటులు, రచయిత, కళాకోవిదులు శ్రీ సిఆర్ రాఘవ్ గారికి సన్మాన అక్షర సుమాంజలి. ఆచార్య దేవోభవ రాఘవ అనేక ఉన్నత పాఠశాలల్లో 1961 సంవత్సరం నుండి 1995 సంవత్సరం వరకు 35 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పాటు అకుంఠ దీక్షతో గౌరవనీయ ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించి ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది గురుప్రేమగా వాసికెక్కారు. మీరు ధన్యోస్మి. హావభావ నటకాగ్రేసర రాఘవ 1955 సంవత్సరం స్త్రీ పాత్రతో ఆరంభమైన మీ నటన 2022 వరకు 70 సంవత్సరాల పాటు అప్రతిహితంగా సాగింది. చతుర్విధాభినయం, నవరస పోషణల సమతుల్యతను పాటించడమే ఉత్తమ అభినయం అన్నది మీ భావన. అభినయించడంలో సంభాషణ వైచిత్రంతో పాటు సాత్వికాభినయంతో పాత్రలో ఒదిగిపోవడం మీకు అబ్బడం దైవదత్తం. మీరు నటించిన పాత్రల్లో తుఫానులో రాఘవరెడ్డి, బాలనాగంలో మాయల మరాఠీ, రావణ బ్రహ్మ, అల్లూరి సీతారామరాజు, మహాత్మా జ్యోతిరావు పూలే పాత్రలు ముఖ్యం. అలాగే సాంఘికాల్లో, జీవితాల్లో మధు, కిన్నెరలో రాఘవయ్య, శృతిలయలో రమణ, పక్షిలేని దిక్కుల్లో రవీంద్ర పాత్రలు చిరస్మరణీయాలు. వీరు అనేక నాటక కళా పరిషత్ పోటీలో నటించడమే కాక పోటీలకు గుణ నిర్ణేతగా వ్యవహరించారు. శైలి, విన్యాస, రచనా శిల్పి రాఘవ. వీరికి చిన్ననాటనే అబ్బింది రచనా వ్యాసంగం. వీరు అనేక నాటకాలు, కథలు, కథానికలు, గేయాలు రాయడమే కాక జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, వైఎస్ రాజశేఖర్ చరిత్ర మొదలగు చరిత్రలను రచించారు. నాటక కళారంగంలో అజరామరంగా నిలబడిపోయే అభినయ దీపిక అనే నట నిఘంటువు వీరి కలం నుండి జాలువారింది. హైదరాబాదులో అంతర్జాతీయ వార్షికోత్సవాల్లో ఉత్తమ రచనా బహుమతిని అందుకోవడం రాఘవ్ గారి ఘనకీర్తికి నిదర్శనం. మరియు 2013 సంవత్సరం నెల్లూరు జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేదిక మీద వేలాది ప్రజల సమక్షంలో జిల్లా కలెక్టర్ గారు మరియు రెవెన్యూ మంత్రి గారి చేత రాఘవ్ గారు ఉత్తమ రచయితగా ఘన సన్మానం పొందారు. ధన్యజీవి రాఘవ. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రభవించిన రాఘవ్ గారు దీర్ఘాయుష్కుడిగా సాగాలని కోరుకుంటున్నాం. నెల్లూరు జిల్లాకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను ఆర్జించినటువంటి శ్రీ సిఆర్ రాఘవ్ గారికి మనందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనల్ని తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గీతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘన సత్కారం జరుగుతుంది. ఇప్పుడు యనమల నాగేశ్వరరావు గారు ఎక్కువ టైం తీసుకోకుండా